ఇప్పుడు ముఖ్యంగా మావోయిస్టుల్లో ఒక సరైన ఉద్యమ పందా లేదంటారా? ఎందుకనంటే నిన్న మొన్న భారీ ఎత్తున అగ్రనాయకులు లొంగిపోయిన పరిస్థితి. వాళ్ళు లొంగిపోతూ పోతూ బయటకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే, మేము చనిపోతే హైదరాబాద్ లో ఉన్న పౌర సంఘాల నాయకులు మా డెడ్ బాడీ మీద పార్టీ జెండా కప్పుతున్నారు, అంతే తప్ప ఏం లేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయుధాలు వీడి జనంలోకి వస్తున్న అన్నలు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ లాస్ట్ 2 years లో బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, తర్వాత వాళ్ళ మీద చేసేటువంటి ఈ నక్సలైట్లను నియంత్రించే విధంగా, నక్సలైట్లు నిర్మూలించే విధంగా, నక్సలైట్లు దాదాపు 120 జిల్లాలలో విస్తరించినటువంటి నక్సలైట్ వ్యవస్థను క్రమంగా వాళ్ళు సాయుధ బలగాలను వేలాది మందిని దించడం, తర్వాత సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం, వాళ్ళ ఆచూకు తెలుసుకోవడం, ఎక్కడెక్కడ ఉన్నారో డైరెక్ట్ గా పట్టుకోవడం, లేదా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళతోటి కోవట్లను కూడా తయారు చేసి వాళ్ళని పట్టుకోవడం, అనేక మంది కూడా చనిపోవడం జరిగింది, పట్టుబడ్డారు. అది ఎన్కౌంటర్లలో కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి రాను ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియా, జార్ఖండ్ అనుకోండి, బీహార్ అనుకోండి, మధ్యప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, కొంత ఆంధ్రప్రదేశ్ కూడా, అటు ఒరిస్సా, తప్పకుండా అక్కడికి దండకారణ్య ఏరియాలో కొంత మేరకు అక్కడ వాళ్ళు ఇంకొక 8-10 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఉండిపోయారు. అక్కడ రిక్రూట్మెంట్ కూడా లేకుండా పోయింది. కొత్తగా అంతకుముందు ఏంటంటే 1960s లేట్ 60s లో మొదలు పెట్టినప్పుడు, అప్పుడు నాకు కూడా కొంచెం గుర్తున్నది, గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులు, తర్వాత ఆర్ఈసీల నుంచి లేకపోతే యూనివర్సిటీల నుంచి యువకులు అందులో జాయిన్ అయ్యిండ్రు. చదువుకున్న వాళ్ళు పోయినరు, అంత చదివి చాలా ఆ పాలసీ తెలిసిన వాళ్ళు పోయినరు, లేదా మార్క్సిజాన్ని చాలా అవపాసన పెట్టిన వాళ్ళు పోయినరు, ఎమోషనల్ గా పోయినరు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కూడా ప్రజల మీద దాడి చేయడం, ప్రజలను హింస పెట్టడం, జీతగాళ్ళను కొట్టడం, లేదా డైరెక్ట్ గా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండేది. అది ఇంకా భూస్వామ్యం కానీ, జమీందారిగిరి కానీ అప్పటికే అంతం కాలేదు 1970s 80s లో. బట్ ఆ పరిస్థితులలో ప్రజలు కూడా నక్సలిజానికి ఆకర్షితులయ్యారు, యూత్ ఆకర్షితులయ్యారు. క్రమంగా ఏంటంటే 1990s వచ్చేసరికి ఈ ప్రైవేటీకరణ చేయడం, ఇంకో పక్కనేమో సంక్షేమ పథకాలను ఫ్రీగా బియ్యం ఇవ్వడం, ఫ్రీగా ఇండ్లు కట్టిస్తాం అని చెప్పడం, కొంత వసూలుబాటు జరిగింది. ఈ జమీందారికి కొంత పోయి అది పెట్టుబడిదారిగా మారిపోయింది, పెట్టుబడిదారులుగా మారిపోయింది జమీందారులు. భూస్వాములంతా భూములు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చేసారు, వేరు పట్టణాలకు వేరు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, ఈ బిజినెస్లు పెట్టారు, కార్పొరేట్ సిస్టమ్ పెట్టారు, హాస్పిటల్ పెట్టిండ్రు, కాలేజీలు పెట్టిండ్రు, యూనివర్సిటీలు పెట్టిండ్రు. వాళ్ళు వెళ్ళిపోయినట్టు గ్రామాలలో లేరు వాళ్ళు. దాంతో ఏంటంటే ఈ డైరెక్ట్ రిప్రెషన్, డైరెక్ట్ హింస, డైరెక్ట్ అణిచివేత అనేది లేకుండా ఇక ఏదో వేతనాలు తగ్గించి లేదా వాళ్లకు రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళు పని చేయించుకోవడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ నేచర్ మారింది, ఎక్స్‌ప్లాయిటేషన్ నేచర్ మారింది. సాఫ్ట్ నేచర్ తోటి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసే పరిస్థితికి వచ్చింది. పూర్వం కొట్టడం, తన్నడం, హింస చెప్పడం, భోజనాలు లేకపోవడం, గడక కూడా దొరకకపోవడం, ఉండడానికి జాగ లేకపోవడం, స్థలం లేకపోవడం, ఇట్లా జరిగింది. కాబట్టి సంక్షేమ రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఈ నక్సలైట్లకు, ఆ సంస్థలకు, ఆ పార్టీలకు పోయేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. చదువుకున్న వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఏ యూనివర్సిటీ నుంచి కానీ, ఆర్ఈసీ నుంచి కానీ, ఇతర విద్యా సంస్థల నుంచి యూత్ పోవడం లేదు. కాబట్టి ఇక అందులో ఫ్రెష్గా రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. ఇన్ని పరిణామాలు జరిగినాక ఏమైందంటే అక్కడ వాళ్ళ యొక్క స్ట్రెంత్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు 1970s 80s లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ 60 సంవత్సరాలు పైబడ్డారు. వయో పరిమాణం పెరిగి వయస్సు మీద పడ్డది. తర్వాత వాళ్ళకు మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ ట్యూమర్లు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, ఎన్నో రకరకాల సమస్యలతోటి బాధపడుతున్నారు. కాబట్టి అటు రిప్రెషన్ బాగా పెరిగిపోయింది, రిక్రూట్మెంట్ లేకుండా పోయింది, ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి కొంతమందికి మళ్ళీ ఆలోచన రావచ్చు, మేము ఇందులో చేసేది ఏముంది, ఇందులో చేయగలిగేది ఏం లేదు కదా, రోజు రోజుకి అమిత్ షా సెంట్రల్ గవర్నమెంట్ చేసే రిప్రెషన్ కానీ, అణిచివేత కానీ, లేదా ఎన్కౌంటర్స్ కానీ పెరిగిపోతున్నాయి. చాలా మంది చూస్తుంటే చనిపోయిండ్రు, కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఈ బాధలు, ఈ
ఆరోగ్య బాధలు కానీ, రక్షణ బాధలు కానీ, ప్రజల నుంచి సహకారం ఉంది లేని సహకారం కానీ ఉన్నది కాబట్టి క్రమంగా వాళ్ళలో రీథింకింగ్ రావచ్చు. తర్వాత ఆధిపత్యంలో కూడా కొన్ని ఘర్షణలు జరుగుతున్నట్టు వింటున్నాం. ఎవరు దీన్ని లీడ్ చేయాలి, ఎవరు దీనికి పెత్తనం చేయాలి అనే దాంట్లో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. ఈ రకమైన రకరకాల కారణాల చేత అందులో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఫ్రెష్ బ్యాచ్ అనేది తగ్గిపోవడం, కేవలం ఛత్తీస్గఢ్ లో లేకపోతే చుట్టుపక్కల ఉన్నట్టు ఆదివాసీ యువత మాత్రమే అందులో ఎక్కువ మంది ఈ లేటెస్ట్ గా గత 5-6 ఏళ్లలో చేరిన వాళ్ళు ఉంటున్నారు అనేది వాళ్ళ ముఖాలు చూసినా కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ తెలుస్తున్నది. కాబట్టి ఈ పరిణామాలతోటి అటు కేంద్రం కూడా ఎప్పుడు లేనంతటువంటి ఒత్తిడి చేయడం వల్ల ఇక క్రమంగా ఈ ఇందులో ఎన్కౌంటర్ చేసుకోవడమా లేకపోతే ఎక్కడనో అనామకంగా చనిపోవడం కంటే సరెండర్ కావడమే మంచిది అనుకున్నారు. సరి అయిన పరిస్థితులు బాగలేవని వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు.